బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఈ రెండింటిని విడదీస్తుంది హుస్సేన్ సాగర్ అని చాలామంది నమ్మకం. అలాగే విజయవాడ, గుంటూరు కూడా జంట నగరాలే, కానీ వీటిని విడదీస్తుంది ఏంటి అనేటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతుంది. ప్రధానంగా ఈ రెండు నగరాల మధ్య రాకపోకలకి ప్రధానమైన ఆటంకం ఏంటంటే కాజా టోల్గేట్. రెండు నగరాల మధ్య ఉన్న డిస్టెన్స్ మొత్తంగా చూస్తే 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. కానీ మధ్యలో పెట్టినటువంటి టోల్గేట్ ఫలితంగా రాకపోకల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు. దానికి కారణం ఏంటంటే అక్కడ టోల్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ ప్రాంతంలో పర్యటించే వాళ్ళకందరికీ కూడా ఇది చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి విషయం. ఇప్పుడు కాజా టోల్గేట్ని అతి త్వరలో ఎత్తైపోతున్నారు. ఎందుకంటారా? ఇప్పుడు అనలైజ్ చేద్దాం. చూద్దాం ఒకసారి మ్యాప్ పరంగా మనం ఒకసారి ఎనాలిసిస్ చేసి చూస్తే కనుక విజయవాడకి, గుంటూరుకి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ కేవలం ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్ చూపిస్తుంది కోర్ ఏరియాలో. అలా కాకుండా బార్డర్ టు బార్డర్ చూస్తే కనుక 25 నుంచి 30 కిలోమీటర్ల లోపే ఉంటుంది. సో సిటీ కోర్ ఏరియాస్తో మీరు కంపేర్ చేసుకుని చూసినప్పుడు ఈ డిస్టెన్స్ కనబడుతుంది. ఇక్కడ రెండు లైన్స్ కనిపిస్తున్నాయి, ఈ రెండు ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఈ రెండు ట్రాక్స్లో ఒకటి పాత విజయవాడ హైవే, అంటే పాత గుంటూరు హైవే, పాత విజయవాడ హైవే, లేదా పాత మద్రాస్ హైవే అని చెప్పినట్టుంది. ఇప్పుడు రెండోది ఇది 16 నంబర్ జాతీయ రహదారి. గతంలో దీని పేరే 16 నంబర్ కాదు, దానిది 5వ నంబర్ జాతీయ రహదారిగా చెప్పేవాళ్ళు. దాన్ని రివైజ్ చేసినాక 16 నంబర్ జాతీయ రహదారి అయింది. ఒకసారి మనం ఇట్లా చూస్తే, జూమ్ చేసి చూస్తే మంగళగిరికి సమీపంలో కాజా అనేటువంటి ప్లేస్లో ఒక టోల్ గేట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా రాకపోకలన్నీ కూడా ఈ మార్గంలోనే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి టోల్ గేట్ ఫలితంగానే రెండు ప్రాంతాలు విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ టోల్ గేట్ చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ టోల్ గేట్ ఎత్తేసేయాలి, రెండు నగరాలను విడగొడుతుంది టోల్ గేట్ అనే అభిప్రాయం కూడా చాలా కాలంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఎత్తైపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కొత్తగా అందుబాటులోకి రాబోతున్న విజయవాడ వెస్ట్ బైపాస్. అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ని 16వ నంబర్ జాతీయ రహదారిలో భాగం చేయాలనేటువంటి నిర్ణయం NHAI తీసుకుంది. అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంది. దానిలో భాగంగా ఈ టోల్ గేట్ని ఎత్తేసి ఇతర టోల్ గేట్స్ NHAI నిర్మించినటువంటి, మీరు ఇక్కడ చూస్తే కనుక గమనించి చూస్తే ఈ ట్రాక్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇది కాజా టోల్ గేటు. ఇక్కడ కనిపిస్తుంది కాజా దగ్గర టోల్ గేట్ కనిపిస్తుంది. ఈ కాజా టోల్ గేట్ కొంచెం అలా దాటి ముందుకు వెళ్ళిన తర్వాత మనకు కనిపించేటువంటి ప్రాంతం ఏంటంటే ఇక్కడ చిన్నకాకాని నుంచి వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది. ఇది హైవే, వెస్ట్ బైపాస్ కనెక్ట్ అయ్యేటువంటి హైవే అనమాట. NH45 అని చూపిస్తున్నారు, NH16 అని చూపిస్తున్నారు, ఏషియన్ హైవే 1645 ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది. వెస్ట్ బైపాస్ రూట్ మ్యాప్ను ఒకసారి మనం చూస్తే కనుక ఈ విధంగా చూస్తే ఇది అమరావతి లోపటి నుంచి వెళ్ళేటువంటి రహదారి అనమాట. సో ఇక్కడ వెంకటపాలెం దగ్గర కొత్త టోల్ ప్లాజాని ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త టోల్ ప్లాజాని ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని 16వ నంబర్ జాతీయ రహదారిలో భాగం చేస్తున్నారు. కాబట్టి ఈ టోల్ ప్లాజా అక్కడికి వెళ్తుంది. కాకానికి ముందర ఎదురయ్యేటువంటి కాజా టోల్ గేట్ని ఎత్తేస్తారు. మ్యాక్సిమం ఒక నెల రోజుల్లో ఈ మార్పు చూడబోతున్నారు. 2 టోల్ గేట్లు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. ఎందుకంటే అటు ఈ హైవే నుంచి గన్నవరం కూడా వెళ్తారు, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడి నుంచి ఏలూరు, రాజమండ్రి వెళ్ళడానికి ఇది మార్గం అవుతుంది. సో అక్కడ మరొక టోల్ గేట్ ఎత్తేస్తున్నారు. ఈ వెస్ట్ బైపాస్ వచ్చేటువంటి మార్గంలోనే టోల్ గేట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇది వెంకటపాలెం టోల్ గేట్ అనమాట. ఇప్పుడు ఎక్కడైతే అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారో దాని వెనక వైపే ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ ఎగ్జాక్ట్గా టోల్ గేట్ ఉంది. అంటే విజయవాడ, గుంటూరుల మధ్య రాకపోకలు ఇక మీదట సాఫీగా జరుగుతాయి టోల్ గేట్ లేకుండా. కానీ అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో మాత్రం వెంకటపాలెం దగ్గర ఒక టోల్ గేటు, వెదురుపావులూరు దగ్గర 2వ టోల్ గేటు ఎదురు కాబోతుంది. ఇది ఈ బైపాస్కి సంబంధించినటువంటి రూట్లోనే ఇది ఒక విధంగానేమో ఎంట్రన్స్లో వచ్చేటువంటి మార్గం, అది ఎగ్జిట్లో వచ్చేటువంటి మార్గం అన్నమాట. ఇది ఇటీవల మనం చేసినటువంటి వీడియో, ఈ వీడియో గురించి కూడా వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ కానీ బాహుబలి బ్రిడ్జ్ దీని మీద వస్తుందన్నమాట. సో ఆ నిర్మాణం ఎలా జరిగింది, ఎలా రెడీ అయింది, దాదాపు 8 వరుసల రహదారి రెడీ అయింది. విజయవాడ, గుంటూరు మాత్రమే కాదు, ఇది మద్రాస్, చెన్నై వెళ్ళేటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా విజయవాడ హైవే మీదకి వెళ్లకుండా విశాఖపట్నం వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా నేరుగా గన్నవరం దగ్గర నుంచి కనెక్ట్ అవుతుందన్నమాట. ఈ భారీ హైవే అనమాట. ఇది మొత్తం 4.8 వరుసల బ్రిడ్జ్ ఉంది, 6 లైన్ల ఇది, అటు ఇటు మరొక అదనపు లైన్స్ కూడా దీనికి ఉన్నాయి. మొత్తం 4 వరుసలు కనబడేటువంటి రహదారుల బ్రిడ్జ్ అనమాట. మొత్తం అమరావతి రూపురేఖలు మార్చేటువంటి బ్రిడ్జ్గా దీన్ని భావిస్తున్నారు. దీన్ని ఓపెన్ చేయడానికి, ఈ టోల్ ప్లాజాని ఓపెన్ చేయడానికి ఇంకొక నెల రోజులు, బహుశా
మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ మాసంలో దీన్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా దాదాపుగా క్లియర్ అయిపోయినాయి. సో ఈ లైన్ వస్తే కనుక ఇక్కడ ఈ రూట్లోకి వస్తే కనుక ఒకసారి మనం చూద్దాం. ఇది హైవేకి సంబంధించి టోల్ ప్లాజాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మనం చూస్తే ఇది వెదురుపావులూరు విలేజ్, కాకపోతే మనం ఓన్లీ హైవే మీద నుంచే ఇదంతా ట్రాక్ చూస్తాం కాబట్టి వెంకటపాలెం బ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది. ఇది అమరావతి, అందరికీ తెలిసింది, ఇది అమరావతి మ్యాప్. ఇది చూస్తే కనుక సీడ్ యాక్సిస్ రోడ్ అంటే E3 రోడ్ అంటున్నారు కదా, E3 రోడ్ ఇది. దీనిపైన ఇక్కడ క్రాస్గా ఈ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఇక్కడ చిన్నకాక అనే దగ్గర ఇది కనెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటపాలెం టోల్ గేట్ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఊరు పేరు, ఇది వెదురుపావులూరు. ఇక్కడ వెదురుపావులూరు టోల్ గేట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ చిన్నవుట్టుపల్లి అని చెప్పని కనెక్ట్ అవుద్ది. గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళాలంటే ఇలా ఇటు వచ్చి విమానాశ్రయంలోకి వెళ్తారు, లేదు రాజమండ్రి వైపు వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్గా వెళ్తారు. సో ఒక 2 టోల్ గేట్లు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఇక్కడ కాజా టోల్ గేట్ని ఎత్తేస్తారు. ఇక్కడ పొట్టిపాడు టోల్ గేట్ ఒకటి ఉంటుంది అనుకోండి. ఈ సమీపంలో పొట్టిపాడు టోల్ గేట్, ఆ టోల్ గేట్ని తీసేస్తారు కాబట్టి దాన్ని ఇటు డైవర్ట్ చేస్తున్నారు అనమాట. సో 2 రూట్లు కూడా ఫ్రీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాకపోకలు కూడా సజావుగా జరుగుతాయి. సిటీ మధ్యలో 2 నగరాల మధ్యలో టోల్ గేట్ అనేటువంటి అభిప్రాయం అక్కడ పోతుంది. కానీ భవిష్యత్తులో అమరావతి మధ్యలో వెంకటపాలెం టోల్ గేట్ మళ్ళీ ట్రాఫిక్ కానీ ఇతర రాకపోకలు కానీ ఎలాంటి అవాంతరాలు సృష్టిస్తుంది అనేది అది చూడాలి. కానీ ప్రస్తుతానికైతే కాజా టోల్ గేట్ ఎత్తేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ టోల్ గేట్ ఎత్తేసిన తర్వాత ఇక మీద కనబడేది వెంకటపాలెం టోల్ గేట్, వెదురుపావులూరు టోల్ గేట్. అతి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయ ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ లోపు ఈ వెస్ట్ బైపాస్ బ్రిడ్జిని, వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో రాకపోకల్ని ప్రారంభించేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఒక ఆటంకం, అవాంతరం లాగా ఉన్నటువంటి టోల్ గేట్, ముఖ్యంగా కాజా టోల్ గేట్ అయితే మటుమాయం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.